హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. రాజ్ తరుణ్ విల్లా ముందు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఇంట్లోకి ఎలో చేయాల్సిందే అని పేరెంట్స్ భీష్మించుకొని రోడ్డు మీద కూర్చోటం, వాళ్ళకి సపోర్ట్గా ఆర్జే శేఖర్ బాత, ఉదయ్ ప్రీతి వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయించటం, ఇవంతా మనం చూస్తూ ఉన్నాం. లావణ్య మాత్రం వీళ్ళు నా మీద దాడికి వచ్చారు, వీళ్ళు గుండాలను పట్టుకొని వచ్చారని చెప్పేసి వాదించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే ఏంటి, ఎవరి వాదన ఏంటి? ఈరోజే ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్ళాలని పేరెంట్స్ కనిపించింది? వాళ్ళ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఇంతకీ రాజ్ తరుణ్ పేరెంట్స్ యొక్క డిమాండ్ ఆ ఇంట్లోకి వెళ్ళటమా, లేదు లావణ్యని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించటమా? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం మనం చేద్దాం. ఉదయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం జరుగుతుంది అక్కడ? గత 5 ఏళ్లుగా తిను చేసేవన్నీ చూసి వాళ్ళ రాష్ట్రం వాళ్ళ పేరెంట్స్ ఏం నడుస్తుంది అక్కడ? సో ఇన్ని సంవత్సరాలు తను చేసిందంతా చూసారండి అందరూ. ప్రజలు చూసారు, అందరూ చూసారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే తను వాళ్ళని జుట్టు పట్టుకొని బయటికి గెంటేయడం, బయటికి దొయటాలు ఇలా చాలా చేశారు. సో ఇప్పుడు మేము వచ్చామన్నమాట. వి వాంట్ టు ప్రాపర్ అక్కడ ఎవరు లేరు, అందరినీ పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోయారంట. ఎవరితో పాటు వచ్చిన వాళ్ళని? వాళ్ళ పేరెంట్స్ తో పాటు వచ్చిన వాళ్ళని. ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ తో పాటు వచ్చారో వాళ్ళందరినీ లాక్కొని వాళ్ళ తీసుకెళ్లారు. పేరెంట్స్ తోటి ఒక 2 ఆడవాళ్ళు, ఇంకొక వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అందరూ వస్తే వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోయారంట. సో ఇంకా అందుకని చెప్పి మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని రమ్మంటే మేము వచ్చాము. ఇప్పుడు ఉన్న ఫోన్ అనేది ఒక 3 సంవత్సరాల క్రితం తన నా ఫోన్ స్టీల్ చేసింది అనమాట. తను మా ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది. అవును, అప్పుడు గతంలో మా లైవ్ లో కూడా చెప్పారు. ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ ఇంకా తన దగ్గరే ఉందండి. ఆ ఫోన్ అడుగుతున్నాం మేము. ఓకే, అండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నాం. అంతకు మించి ఏం లేదు. మీరు ఫోన్ కోసం అడుగుతున్నారు. నుంచి హింస భరించి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడైనా ఒక లిబర్టీ, ఒక ఫ్రీడమ్ కావాలి. ఉదయ్ గారు, నాకు డౌట్, ఇప్పుడు ఉన్న పలానా ఎందుకు వెళ్ళారు అనడానికి మీ దగ్గర ఉన్న సమాధానం? ఇది ఎక్కడ తెగట్లేదండి. ఏ సిచ్యువేషన్ లో ఏ పాయింట్ లో తెగట్లేదు. ఓకే, అటుపక్క పోలీసు వాళ్ళు ఏం సహకరించట్లేదు. మీరు చూసినట్టయితే కనుక అన్ని వాళ్ళకి అనుకూలంగానే జరుగుతున్నాయి. మరి అంతగానో ఏం చేశారు, ఏం చెప్పారో అవన్నీ మనకు తెలియదు. అన్ని వాళ్ళకి అనుకూలంగానే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మనకి నిరాశ ఎదురవుతుంది. ఉదయ్ గారు, నాకు డౌట్, ఒకవేళ లావణ్య రాజ్ తరుణ్ వైఫ్ అయినప్పటికీ కూడా అత్త మామగా వాళ్ళిద్దరికి ఆ ఇంట్లో వెళ్లే హక్కు ఉంది కదా. ఇంకొక 2 సంవత్సరాలు ఎందుకు లేరండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు? ఎందుకు ఏమైపోయింది? లావణ్య ఎందుకు రానివ్వని అంటుంది? అదే మనం అడగాల్సిన క్వశ్చన్ అండి. అదే మాకు అర్థం కావట్లేదు. ఎందుకు రానంటుంది? అసలు వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎంత భార్య భర్త అయినా గానీ ఒక డిస్టెన్స్ వచ్చిందంటే గనక భర్త ఇంట్లో భర్త ఉండాలి, భార్య ఇంట్లో భార్య ఉండాలి కదా. అవును, అదే. ఇప్పుడు ఒక్కసారి ఆక్యుపై చేసుకొని బయటికి నెట్టేసి బయట కూర్చోబెట్టి రోడ్డు మీద ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఏం చేయబోతున్నారు అక్కడ? న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటా అంటున్నారండి వాళ్ళ పేరెంట్స్. ఓకే, ఆ పేరెంట్స్ తో పాటు మీరు కూడా ఉండబోతున్నారు? 100% అండి. వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళకంటే ఎవరు లేరు. మీ మొబైల్ సంబంధించి ఏం చెప్తున్నారు? నా మొబైల్ నాకు ఇచ్చేసేమని చెప్పండి, మేము వెళ్ళిపోదాం. ఓకే, అంటే మీరు కేవలం మొబైల్ కోసం వచ్చారు, మీ మొబైల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతారు? నా మొబైల్ నాకు ఇచ్చేసేమని చెప్పండి. అండ్ రాస్తారని వాళ్ళ పేరెంట్స్ ని కూడా వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చూపించమని చెప్పండి. అండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పండి. వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రీతికి ఒకసారి ఇవ్వరా? Uday is irritating me. Uday is annoying me. Uday, he says that channel only, baby. హలో ప్రీతి. హలో ప్రీతి, నేను కార్తీక్ అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటి అక్కడ, ఏంటి ఇష్యూ, ఏం జరుగుతుంది, ఏంటి మీ డిమాండ్ ఏంటి, ఏమనుకుంటున్నారు? నా డిమాండ్ ఏమంటుంది, డే 1 నుంచి ఒకటే డిమాండ్, అది నా ఫోన్ నాకు ఇచ్చేయమని చెప్పి ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా. అండ్ నేను ఆంటీ అంకుల్ వాళ్ళని ఇలా చూడలేక నేను నార్మల్ గా వాటర్ జ్యూస్ తీసుకోవడానికి వచ్చాను. రాగానే అందరూ ఇలా మీడియా ఛానల్ పెట్టి క్వశ్చన్ చేసేసరికి ఐఎమ్ ఆన్సరింగ్ ఎవ్రీవన్ అంతే. ఓకే ఓకే ఓకే, మీ ఆవేశం నాకు అర్థమైంది, గట్టిగా అరుస్తున్నారు. ఓకే, నాకు మీ మీడియా ఛానల్స్ ఎవరైతే సపోర్టింగ్ ఛానల్స్ ఉన్నారో ఫ్రెండ్స్, లావణ్య వెరీ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, వాళ్ళు వచ్చిన థ్రోట్ లో పెడుతున్నాడు మైక్, ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హీఈస్ నాట్ లెట్టింగ్ మీ కనీసం పక్కకు జరగనివ్వట్లేదు. అందుకే గట్టిగా అరవాల్సి వచ్చింది, లేకపోతే అరిచేదాన్ని కాదు నేను. ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. అది మీరు ఒక ఉమెన్ గా మీరు సఫర్ అయ్యే సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను. ఏంటి ఆ మొబైల్ విమెన్ అంటుంది, నేను కూడా విమెన్ కదా. నేను మిమ్మల్ని అంటున్నాను. వదిలేసేయండి ఇప్పుడు. ఆంటీ మరి ఆంటీ విమెన్ కాదా? నేను మిమ్మల్ని ఉమెన్ అంటాను. ఇలా ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సింది పోయి వాళ్ళని ఇలా చేస్తే తప్పు. ఇది వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళు వచ్చారు. అసలు తనకి ఏం హక్కు ఉందని చెప్పి ఉంటుందండి ఆ ఇంట్లో.
Yes. ఏం హక్కు ఉందని చెప్పి ఉంటున్నా ఇంట్లో. ఎస్ ఎస్ ప్రీతి, నేను మిమ్మల్నే ఉమెన్ అన్నాను, మిమ్మల్ని అన్నాను నేను ఇందాక అన్నాను. సరే, ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు మీ మొబైల్ అడిగితే లావణ్య ఏం చెప్తుంది సమాధానం? అడిగారా ఇప్పుడు? నేను తనతో మాట్లాడాలనుకోవట్లేదు సార్. నేను హర్ట్ అయ్యాను సార్. లావణ్య ఎన్ని రోజులు నన్ను బాధ పెట్టింది, హింసించిన వ్యక్తులతో మాట్లాడే అంత పెద్ద మనసు కాదు సార్ నాది. ఓకే ఓకే, ఏముంది ఆ మొబైల్లో? ఏంటి ఆ మొబైల్ కోసం అంతగానం కొట్టాట? ఆ మొబైల్ ఏముందంటే సార్, ఇప్పుడు మేము నాది ఉదయది రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెమరీస్ ఉన్నాయి ఆ ఫోన్ లో. ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నాం, మాకు మెమరీస్ ఇంపార్టెంటా కాదా? ఓకే, అవును, మెమరీస్ ఎవరికైనా ఇంపార్టెంటేగా. ఇప్పుడు నాకు ఆ మెమరీస్ రావు. ఐక్లౌడ్ తీసుకుంది, స్నాప్చాట్ తీసుకుంది, మా బిజినెస్ అకౌంట్స్ అన్ని హ్యాక్ చేసింది. ఇప్పుడు మాకు అవి కావాలి. పోలీసు వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ చేయలేరు ఈ ఇష్యూ గురించి. మీరు గతంలో మా మొబైల్ తీసుకొని రాలేదు. అది కాకుండా నేను కేసు పెడితే కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు తన మీద. మీరు గతంలో ఉమెన్ కమిషన్ దగ్గర కేసు పెట్టారు, నార్సింగ్ పిఎస్ లో కేసు పెట్టారు, ఏమైంది అవన్నీ? అంతే, నార్సింగ్ పిఎస్ లో డిఐ శ్రీనివాస్ గారు తనకి హెల్ప్ చేస్తుండగా మనల్ని ఎందుకు పట్టించుకుంటారండి? ఇప్పుడేంటి, ఇప్పుడు లావణ్య ఏమంటుంది? వాళ్ళ పేరెంట్స్ రోడ్డు మీద కూర్చొని ఉన్నారా? ఏంటి పరిస్థితి? ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎప్పటి వరకు కూర్చొని ఉండగలరు రోడ్డు మీద? కూర్చుంటారండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చే వరకు కూర్చొని ఉంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ వీడియో కాల్ లో రాజధాని నుండి వాళ్ళని రెచ్చగొట్టాడు, అందుకోసం వాళ్ళందరూ లోపల దాడి చేసి ఆ వస్తువులన్నీ ఆగం చేయడం జరిగిందని చెప్పారు. వీడియో కాల్ వాళ్ళుండి రాజధాని నేను లేనప్పుడు నేను ఇందాక వచ్చా ఏది ప్రూఫ్ చూపించాం. తను ఏది చెప్పితే రాసేసుకోవడం కాదు, మీడియా ఛానల్స్ ప్రూఫ్ చూపించి మాట్లాడండి. మీరు కూడా మీడియా ఛానల్స్ తను చెప్పేది ఇప్పుడు మీ మీద కూడా చెప్పింది కదా, నాతో ఒక మీడియా ఛానల్ వ్యక్తి నా దగ్గర 40,000 తీసుకొని నన్ను రెచ్చగొట్టారని చెప్పి. మరి అదే మీడియా ఇప్పుడు తనకి ఎలా సపోర్ట్ చేస్తుంది? వాళ్ళ పేరెంట్స్ ఎంతసేపు ఉంటే మీరు కూడా అక్కడే అంతే ఉంటాను. ఏంటి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటండి? ఒకసారి శేఖర్ భాష గారి పోనీ కదా. శేఖర్ భాష గారు ఒక్క నిమిషం. శేఖర్ భాష గారు నమస్కారం అండి. శేఖర్ భాష గారు నమస్కారం. నమస్తే కార్తిక్. ఏంది అక్కడ ధర్నా చేయబోతున్నారట? గొడవ మీదేనంట? ఏదైనా ప్లాన్డా లేకపోతే అనుకోని జరిగిందా? వాళ్ళ పేరెంట్స్ వెళ్ళటం మీకు తెలుసా? ఏం జరిగింది అక్కడ? నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, ఇట్లా ఈ అగూరి గురించి మాట్లాడుతుంటే నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. ఇట్లా రాజస్థాన్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడికి వెళ్ళారు, వాళ్ళని బలవంతంగా బయటకి తోసేసారు, వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, నాకు సడన్ గా ఒకసారి అరే ఏంట్రా అని చెప్పి ఇమీడియట్ గా నాకు ఈ లొకేషన్ కనుక్కొని వచ్చా. వచ్చిన తర్వాత పాపం ఆయన పెద్ద ఆయన కాలుకి ఏదో ఫ్రాక్చర్ అయ్యింది. వాళ్ళ మదర్ పాపం ఏడుస్తూ ఉండింది, రాజస్థాన్ వాళ్ళ మదర్. ఫ్రాక్చర్ అయిందా? ఇప్పుడు ఫ్రాక్చర్ అయిందా? లిటరల్లీ వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు. అంటే సొంత కొడుకు సంపాదించిన ఇంట్లో లోపలికి వెళ్ళడానికి కూడా ఈవిడ మెడబట్టి తోసేసింది. ఇంత దారుణం. ఓకే, కబ్జా. సార్ నాకు శేఖర్ భాష గారు ఒక విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ లావణ్య రాయతరుని వైఫ్ అయినప్పటికీ కూడా, వైఫే లావణ్య చెప్తుంది కాబట్టి వైఫ్ అయినప్పటికీ కూడా అత్తమామకి ఇంట్లో వెళ్ళే హక్కు ఉంటుంది కదా, ఎందుకు వద్దంటుంది? అదే అంటున్నా, ఇది దారుణమైన అన్యాయం. సో వాళ్ళని ఎలా అయినా సరే ఇవాళ ఇంట్లోకి తీసుకెళ్లి తీరుతాము. వాళ్ళు అంటే రాష్ట్రం చెప్పాము, కేర్ టేకర్స్ పంపిస్తున్నారు, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా చేస్తే. ఇప్పుడు కాదు, మీ ఉద్దేశం రాయతరుని పేరెంట్స్ ని ఆ ఇంట్లోకి పంపించడమా, లావణ్యని ఆ ఇంటి నుంచి బయటికి పంపించడమా? నా ఉద్దేశాలు ఏం లేవండి. ఆయన కొడుకు కొనుక్కున్న ఇల్లు, కొడుకు కష్టాజితంతో కొనుక్కున్న ఇంటికి ఆయనకి వెళ్ళే హక్కు ఉంటుంది. ఆయన యాక్చువల్గా ఇంతకుముందు అక్కడే ఉండేవాడు. ఆయన వాళ్ళ మిస్సెస్ ఉన్నప్పుడు ఈవిడ నానా బూతులు తిట్టి వాళ్ళ నానా హింసలకు గురి చేసింది. సో తర్వాత కూడా కొడుకు చూసి ఆయన కామ్ గా ఉన్నాడు. బట్ తర్వాత ఆయన కాల్ ఆపరేషన్ కోసం ఎక్కడికో వెళ్ళారు. ఆ టైంలోనే ఈవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడింది. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది. ఇంకా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డ్రగ్స్ కేసులో మమ్మల్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారేమో ఆ ఇంట్లో ఉంటే అని చెప్పి రాస్తారను అండ్ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు. బట్ రోజు రోజుకి ఈవిడ మీద వచ్చే కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఈ దీని నుంచి, ఎక్కడ నుంచి? ఈ సొసైటీ నుంచి. ఆ సొసైటీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారా? మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమైనా చెప్తున్నారు వాళ్ళు? ఎవరు? ఆ సొసైటీ వాళ్ళు. అదే సొసైటీ వాళ్ళందరూ చెప్పేది అదే, చాలా పెద్ద న్యూసెన్స్ అండి ఇక్కడ మాకు ఈవిడ అని చెప్పి వాళ్ళు. ఆవిడ సొసైటీ జాయింట్ సెక్రటరీ ఎవరో, మరి ఆవిడ కూడా వచ్చి చాలా గట్టిగా చెప్పింది. అండ్ ఇది చాలా చండాలంగా. శేఖర్ భాష గారు ఒక్క మాట నాకు ఫైనల్ గా చెప్పండి.
ఇప్పుడు మీ డిమాండ్ రాయ్ తరుణ్ పేరెంట్స్ నా ఇంట్లో పంపించడమా? వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మన వాళ్ళు షూట్ కూడా చేస్తున్నారు. సరే. రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు. ఓకే 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 థ్యాంక్ యూ. అది ఇప్పుడు లావణ్య ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మనకు అంతున్నటువంటి ఇమ్మీడియట్లీ బ్రేకింగ్ ఏంటంటే మొత్తానికి లావణ్య రాయ్ తరుణ్ పేరెంట్స్ని ఇంట్లోకి ఎలా చేస్తున్నట్టు తెలుస్తుంది. రాయ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంట్లోకి వెళుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మరి లావణ్య ఏం చేయబోతుంది, వాళ్ళని మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా ఒక రకంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ న్యాయపరమైనటువంటి ఇష్యూస్ కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి. కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఇప్పుడు వెళ్ళే అవసరం ఏమొచ్చింది అనేటువంటిది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా రాయ్ తరుణ్ పేరెంట్స్కి ఆ ఇంట్లో వెళ్ళే హక్కు ఉంది అని చెప్పేసి ఆర్జే శేఖర్ భాష కానీ, ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ కానీ, ఆ పేరెంట్స్కి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఉదయ్ ప్రీతి కానీ, అంటే గతంలో లావణ్య బాధితురాలుగా చెప్తున్నటువంటి ప్రీతి కానీ గట్టిగా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో రాయ్ తరుణ్ పేరెంట్స్ నా ఇంట్లో పంపి తీరుతామని చెప్పేసి భీష్మించుకొని రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళు పోయిన వెంటనే లావణ్య మెడబట్టుకొని బయటికి నెట్టింది అనేటువంటి విషయాన్ని కూడా మనకి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనా సరే ఆ ఇల్లు ఒకవేళ లావణ్య రాయ్ తరుణ్ అయిపోయినప్పటికీ కూడా ఆ ఇంట్లో అత్తమామగా ఇంట్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటిది ఆర్జే శేఖర్ భాష చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, ఇది మళ్ళీ ఇంకా ఎన్ని ఎపిసోడ్లు కొనసాగే అవకాశం ఉంది. లావణ్య వర్సెస్ శేఖర్ భాష, లావణ్య వర్సెస్ రాయ్ తరుణ్, లావణ్య వర్సెస్ రాయ్ తరుణ్ పేరెంట్స్, ఇది దఫాలుగా ఎపిసోడ్లుగా నడుస్తూ ఉంది. గతంలో మనం చూసాం లావణ్య వర్సెస్ ఉదయ్ ప్రీతి. ఇలా ఇంకా ఎన్ని ఎపిసోడ్లు కొనసాగే అవకాశం ఉంది అన్నట్టు కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.